తుపాను వల్ల పంట దెబ్బతిన్న రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 5 రోజుల్లోనే పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం అందిస్తామని వెల్లడించారు. ఈ నెల 25 నుంచి మత్స్యకారులెవరూ వేటకు వెళ్లలేదన్న అచ్చెన్నాయుడు వారందరికీ 50 కేజీల బియ్యం ఇస్తామని ప్రకటించారు. విపత్తు ఆపడం అనేది ఏ ఒక్క నాయకుడు తరం కాదు. కానీ విపత్తు వచ్చేటప్పుడు సమర్థవంతంగా పనిచేయడం నాయకుల యొక్క లక్షణం. అందులో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని విపత్తులు ఈ రాష్ట్రానికి వచ్చినా సరే సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకి మేలు చేసిన విషయం ఒక్కసారి ప్రజానీకానికి గుర్తు చేస్తున్నారు. ఎక్కడ కూడా ఒక్క మనిషి చనిపోకూడదని మొత్తం ట్రాఫిక్ అంతా బంద్ చేశాం. ఎవరిని కూడా ఇంట్లో నుంచి బయటకు రాకుండా నిరోధించాం. ఈ రోజు నేను తుఫాన్ తీసుకుంటే 270 నుంచి 300 స్తంభాలు నేల కొరిగాయి. ఒక 54 ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అయిపోయాయి. రాత్రి నుంచి యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాం. మొత్తం పవర్ అంతా ఎలక్ట్రిఫికేషన్ చేసి మొత్తం అన్ని సబ్ స్టేషన్లో పవర్ పునరుద్ధరించే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు మా ముందున్నటువంటి సమస్య పంటల నష్టం. ఇటు శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి తిరుపతి వరకు ఏదైతే నిన్న తుఫాను వల్ల నష్టపోయినటువంటి వ్యవసాయ రైతులందరికీ ఆదుకోమని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. డిపార్ట్మెంట్ కూడా ఉదయమే నేను ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆ డిపార్ట్మెంట్ అందరితో కాన్ఫరెన్స్ తీసుకొని మాట్లాడి 5 రోజుల్లో ఈ రాష్ట్రంలో మొత్తం ఎన్యూమరేషన్ కంప్లీట్ అవ్వాలి. వరి ఎంత పోయింది, హార్టికల్చర్ పంటలు ఎంత పోయాయి, ఫిషరీస్ లో స్పెషల్ చెరువులు ఏమి లాస్. ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో 25 నుంచి వేటకి వెళ్ళడం లేదు. వాళ్ళకి కనీసం తినడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే వాళ్ళకు కూడా 50 కేజీల బియ్యం ఇమ్మని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అది కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏ ఒక్క రైతు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇది రైతు ప్రభుత్వం. తప్పనిసరిగా ఎన్యూమరేషన్ చేస్తాం. నష్టపోయిన ప్రతి రైతుకి ఆదుకునే బాధ్యత చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తాం.